ఏమన్నారు? అరే రే అంత లోపలే పట్టేశారు. ఎవర్రా నందిలా అడ్డం నించుంది? నందిని కాదురా, కింగుని. ఆడియన్స్ పిలవండి, ఆడియన్స్ రండి రండి, క్రికెట్ చూడడానికి వెళ్దాం రండి. ఈ కబడ్డీ మనకి ఎందుకు, రండి రండి. ప్రజలారా, మా కెప్టెన్ అనుకుంటున్నట్టు మేము కబడ్డీ మ్యాచ్ చూడడానికి రాలేదు, ఈ రియాక్షన్ చూడడానికి ఇక్కడికి వచ్చాం. ఈ మాత్రం మా మ్యాచ్ చూడడానికి వస్తే కోటర్తో పాటు మ్యాటర్ కూడా ఇస్తాం. మ్యాటర్ అంటే మీరు అనుకునేది కాదు, బిర్యానీ. ఆపు, మీరు చేసిన ఓవర్ యాక్షన్ చాలు. ఇప్పుడు చూడు నా యాక్షన్. విజయం సాధించిన వీర వనితలకు ట్రోఫీని ఇవ్వటానికి ఈ ఊరి నాయకుడు పెదరాయుడు గారిని స్టేజ్ మీదకు ఆహ్వానిస్తున్నాం. అవును, అలాగే తిన్నగా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళు. ఏంటి మన ట్రాక్ లోకి వస్తున్నారు? ఏదో ప్లాన్ చేస్తున్నారు. అది గెలిచిన అమ్మాయిలందరూ ఇక్కడ వెయిట్ చేస్తూ ఉంటే మన పెదరాయుడు అక్కడ రొమాన్స్ చేస్తూ ఉన్నాడు. దీని గురించి మీ అభిప్రాయం? మిస్టర్ ధోని కుమార్, ఇప్పుడు కావాలంటే అతనికి గిలిగింతలుగా ఉండొచ్చు, కానీ ఇవాళ సాయంత్రమే పెదరాయుడు రాసలీలలు అనే అద్భుత వీడియో వచ్చినప్పుడు ఏట్రా మీ ప్రాబ్లం? చెయ్యి పట్టుకున్నందుకు నా గొంతు పట్టుకుంటారా? బండిలో ఒకరిని రమ్మన్నందుకు వాట్సాప్ లో వేసేస్తారా? ఏం బాబు, పంచాయతీలో ఫైన్ కట్టమన్నందుకే స్పైనల్ కార్డును పట్టుకుంటావా? అది సరే, శారీరకంలో రొమాన్స్ నువ్వు ముయ్యి. ఏం బాబు, నేనేం చేశానని ఇలా చేస్తున్నావు? మా మ్యాచ్ రాలేదు ఏంటి మట్టతో బంతిని పడతారా? అక్కడ బంతిని పట్టుకోవడం కాదు, ఇక్కడ బంతులు కబడ్డీ ఆడేశాయి. నువ్వు పట్టుకున్నది కూడా మేము చూసాంగా. వీడొకడు. అయ్యో, దీనికి అంత సీరియస్ గా చూస్తావేంది? ఇప్పుడు నేనేం చేయాలి? ఈ పోటీ ముగిసాగిచ్చే కప్పు నీ చేతుల మీదుగా ఇవ్వాలంటావు, అంతేగా? ఏదో మీరు చెప్పారు చేస్తాం. ఈ ఎంకైపాలెం గ్రామస్తులకి ఈ పెదరాయుడు చెప్పేది ఏంటంటే, ఈ పోటీ ఫైనల్ ఇచ్చే అది ఏంటప్పా, ఆ కప్పుని నా తమ్ముడు ఊరి కోసం ఉరకలేసే ఉగ్రసింహం, కొట్టేవన్నీ సిక్సర్లే. అయితే తినేవన్నీ మిచ్చరా? ఏం రైమింగ్. ముందు వీడితో సావాసం మానే. మీరు మాట్లాడండి. అందువల్ల ఈ పెదరాడికి ఓ ముఖ్యమైన పని ఉండడం వల్ల ఈ కప్పుని నా తమ్ముడిస్తాడని ఈ పెదరాయుడు తీర్పిచ్చాడు. ఈ తీర్పు మార్చడానికి టైం లేదు, నేను మళ్ళీ కలుస్తాను. నమస్కారం నమస్కారం ఎక్స్క్లూజివ్ కబడ్డీ ఆడతావా? ప్రియమైన నా ప్రజలారా, జీవితం అంటే ఏంటి? ఉదయాన్నే లేస్తే కాఫీ, లేవకపోతే పాలు. ఫోన్ ఎత్తితే ఇన్కమింగ్ కాలు, ఎత్తకపోతే మిస్డ్ కాలు. జీవితంలో పోటీ ఉండొచ్చు, కానీ జీవితమే పోటీ కాకూడదు. విన్నారుగా? ధోని అభిమాన సంఘం తరపున పెద్దరాయుడు చెప్పారు కాబట్టి ఈ బహుమతి మీకు ఇస్తున్నాం, వచ్చి తీసుకోండి. ఇదంతా ఒక కప్పుని తీసుకోవడానికి వచ్చిన రాధగారికి మన గురించి. ఈ చిన్న కప్పుని పెద్ద మనసుతో అందజేస్తున్న మా ధోని కుమార్ గారికి మీ తరపున అభినందనలు. రేయ్, చప్పట్లు కొట్టండిరా. కొట్టండిరా, కొట్టండి. గెలిచారట. ఏంటంట్రా?